UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంలో మనం మూలా నక్షత్రం నాడు సప్తమి తిథిన మహాసరస్వతి స్వరూపిణిగా ఆది పరాశక్తిని శ్రీ కనకదుర్గా మహా అమ్మవారిని మనం దర్శించుకుంటాము, ప్రార్థించుకుంటాము. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి. శరన్నవరాత్రి ఉత్సవాలలో 10 రోజులు 9 రోజులు నియమబద్ధంగా పూజ చేయలేని వాళ్ళు కూడా సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు కూడా త్రిరాత్ర వ్రత దీక్షగా అమ్మవారిని ఆరాధించి దశమి నాడు పండుగ చేసుకుంటారు. మహాసరస్వతీదేవి పూజ లోకంలో పుట్టిన ప్రతి మనిషి చేయవలసిన పూజ. మనందరికీ కూడా చదువు కావాలి, జ్ఞానము కావాలి, వెలుగు కావాలి, అజ్ఞానము నశించాలి. కనుక మనమందరము కూడా సరస్వతి పూజ చేయాలి, విద్యను ఆర్జించాలి. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ పూనితిన్, నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం బల్కుమ నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. యా సాంగోపాంగ వేదేషు చతుర్ష్వేకైవ గీయతే చతుర్షు ఏక ఏవ గీయతే అద్వైత బ్రహ్మణ శక్తి సామాం పాతు సరస్వతి. యా వర్ణ పద వాక్యార్థ స్వరూపేణైవ వర్తతే అనాది నిధన అనంత సామాం పాతు సరస్వతి. విద్యలకు అధిదేవత జ్ఞాన ప్రదాయిని అయినటువంటి సరస్వతీదేవి సాక్షాత్తుగా పరబ్రహ్మ స్వరూపిణి, అద్వైత పరబ్రహ్మము. మనము గణపతి పూజ చేసి ఓనమాలు దిద్దగానే స్తుతించేది శ్రీ మహాసరస్వతీ దేవినే. విద్య అంటే చదువు, శాస్త్రములు, కళలు, విజ్ఞాన శాస్త్రము ఏది నేర్చుకోవాలన్నా, ఏది గ్రహించాలన్నా, ధారణ చేయాలన్నా, మననము చేయాలన్నా, దాన్ని మనము తిరిగి ఎవరికైనా వ్యక్తపరిచి బోధించాలన్నా విద్యలకు అధిదేవత అయిన సరస్వతీ మాత యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకి ఉండాలి. అప్పుడే మనకి ఏ విద్య అయినా సిద్ధిస్తుంది. పద్మపత్రముల వంటి కన్నులు కలిగిన పద్మకేసరముల వంటి వర్ణములతో నిత్యము పద్మములు ఆసీనురాలై ఉండునటువంటి తల్లి, హంసవాహని అయిన తల్లి మనందరికీ కూడా విద్యను, జ్ఞానాన్ని అనుగ్రహించుగాక అని మనము ప్రార్థించాలి. సరస్వతీ మాతను స్మరించి పుస్తకాన్ని పట్టుకుని అధ్యయనం చేసేవారి హృదయాలలో ఆ తల్లి అనవరతము నిలిచి ఉండి వారి లోపలి నుంచి చక్కని మాటలను, సూక్తులను పెళ్ళుబుకి వచ్చేలా అనుగ్రహించి కాపాడుతుంది. వాక్కుకు బుద్ధికి అధిదేవత శ్రీ సరస్వతీ మాత. ఆమె అనుగ్రహం వలన మానవులకు ప్రజ్ఞ, మేధ, బుద్ధి, ప్రతిభ, స్మృతి, ధారణ, సంగీత, సాహిత్యాది వివిధ లలిత కళలలో ప్రజ్ఞ, వైజ్ఞానిక రంగంలో పరిశోధన చేయగల పరిశోధన శక్తి, వాక్పటిమ, రచనా కౌశలము, భావ వ్యక్తీకరణ అన్నీ కూడా సారస్వత ప్రాప్తి, కవితలు చేయగల శక్తి అన్నీ కూడా లభిస్తాయి. మంచి ముత్యాల హారము, పచ్చకర్పూరము లాగా స్వచ్ఛమై తెల్లని వర్ణంతో శోభిల్లుతూ చంద్రునితో సమానమైన కాంతి కలిగిన ఆహ్లాదకత్వాన్ని కలిగించే బంగారు సంపంగి మాలను అలంకరించుకున్న జగత్తును పోషించేటటువంటి తల్లిని, కళ్యాణాలను కలిగించే, అంటే మనందరికీ కళ్యాణములను కలిగించే తల్లిని వాగ్విభూతిని అనుగ్రహించమని, వాక్ శక్తిని కలిగించమని
మనమందరము ప్రార్థించాలి. సాంగోపాంగ వేదముల యందు కీర్తించబడుతున్న తల్లి అద్వైత బ్రహ్మశక్తి అయిన సరస్వతీదేవి. సర్వమానవులను కూడా అమ్మ అనుగ్రహించాలి. అమ్మ అనుగ్రహం లేకపోతే ఒక్క మాట కూడా ఎవ్వరూ మాట్లాడలేరు. మాట్లాడిన మాటలలో శుద్ధత, వ్యాకరణ పరంగా కానీ, ఉచ్చారణ పరంగా కానీ, శబ్దపరంగా, భావపరంగా, జ్ఞానపరంగా ఉన్నతి మనకి కలగాలి అంటే సరస్వతీమాత అనుగ్రహం మనకు ఉండాలి. సాంగోపాంగ వేదములు అంటే అంగములు ఉపాంగములతో కూడినటువంటి వేదాలు. ఆ వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలని అధ్యయనం చెయ్యాలి అనంటే ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, స్థాపత్య వేదము లేక అర్థ శాస్త్రము, అర్థవేదము అని కూడా అంటారు. వీటిని ఉపవేదాలు 4. ఈ ఉపవేదాలని అధ్యయనం చేయాలి. స్థాపత్యం అంటే శిల్పకళ, వాస్తు శాస్త్రము ఇలాంటిది స్థాపత్య కళ. అర్థశాస్త్రము అనంటే ఆర్థికమైన, రాజకీయపరమైన, మనకి కౌటిల్యుడి అర్థశాస్త్రము ఉంది కదా గ్రంథం, దానికి ఆధారభూతమైన శాస్త్రం. ఈ 4తో వేదాలను అధ్యయనం చేయాలి. అంతేకాదు శిక్ష, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని అని చెప్పారు కదా. 6 అంగములను ముందు అధ్యయనం చేసి ఆ జ్ఞానంతో వేదాలను అధ్యయనం చేయాలంటే, వేద విజ్ఞానాన్ని పొందాలి అంటే వేదాలను చదవాలి, ఉపవేదాలను చదవాలి, ఉప అంగాలను చదవాలి, ఇంకా షడంగాలని కూడా ఇప్పుడు చెప్పుకున్న షడంగాలని చదవాలి. ఉపాంగాలు అని అంటే ఉపవేదాలు చెప్పుకున్నాం. ఉపాంగాలుగా షడ్దర్శనాలని చెప్తారు. అంటే న్యాయ వైశేషిక దర్శనాలు, సాంఖ్య యోగ దర్శనాలు, పూర్వమీమాంస ఉత్తరమీమాంస దర్శనాలు. ఇవన్నీ చదివి అర్థం చేసుకుంటే అప్పుడు వేదమంత్రములు మనకి అర్థమవుతాయి. ముఖ్యంగా షడంగాల వల్ల మనం అధ్యయనం చేయాలి. షడంగాలని చదివి ఆ జ్ఞానంతో వేదాన్ని చదవాలి. ఏ తల్లి, ఏ సరస్వతీ మాత వర్ణములకు, పదములకు, వాక్యములకు, వాటి అర్థములకు కూడా ఎలాంటి రూపము, శక్తి ఉందో ఆ రూపంలో, ఆ శబ్దశక్తి స్వరూపంలో, ఆ వర్ణాత్మికమైన రూపంలో ఉంటుందో ఆ తల్లి, ఆ సరస్వతీదేవి మనలని రక్షించుగాక. నిర్గుణమైన, నిరంజనమైన, సర్వశక్తిమత్వమైన సరస్వతి. శ్రూ సర అంటే ప్రవహించడం. అందుకే సరస్వతి నది ఉన్నది మనకి. సరస్వతి మాతను జ్ఞానాధి దేవతగా మనము పూజిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, అనుగ్రహం కోరుకుంటున్నాము. శ్రూ సర అంటే ప్రవహించడం. అంటే గురువుల నుంచి శిష్యులకి, పెద్దల నుంచి చిన్నలకి, తల్లిదండ్రుల నుంచి పిల్లలకి, వంశ పారంపర్యంగా ఋషుల నుంచి అలా అలా ప్రవహిస్తూ వస్తున్న జ్ఞాన గంగ సరస్వతీ మాత. కనుక ఇలాంటి సరస్వతీదేవిని మనం ఓం ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు అనేటటువంటి మంత్రముతో, మనం అందరం మంత్ర శ్లోకంతో మనకి చక్కని వాక్కులని, బుద్ధిని ఇవ్వమని మనం ప్రార్థిస్తున్నాము. అలా ప్రార్థించాలి. జ్ఞాన గంగ ఇలా ప్రవహిస్తుంది కనుకే సరస్వతి నది నీరు కూడా ప్రవహిస్తుంది. సరస్వతీ మాత నదీ రూపంలోనూ ఉండి పాపాలను పోగొట్టి పవిత్రుల్ని చేస్తోంది. దైహికమైన, మానసికమైన పవిత్రతని, ఆధ్యాత్మికమైన పవిత్రతని కూడా నది ఇస్తూ ఉంటే, జ్ఞాన రూపంలో, వాక్కుల రూపంలో, మాటల, శాస్త్రముల బోధల రూపంలో, విద్య రూపంలో సరస్వతీదేవి మనకి జ్ఞానాన్ని కలిగిస్తోంది. ఆ జ్ఞానం వల్లే లోకంలో సుఖంగా బ్రతకగలుగుతున్నాము. మనకి జ్ఞానమే కాదు, ఆ జ్ఞానము పరాజ్ఞానము. లౌకికమైన పరావిద్యలు, అపర విద్యలు, పారలౌకికమైన పరావిద్య, బ్రహ్మ విద్య, అన్ని విద్యలకి అధిదేవత సరస్వతీ మాతే. అమ్మని ప్రార్థిస్తే, చదువుకుంటే ఆ అమ్మ అనుగ్రహంతోనే మనము లౌకికమైన పరావిద్యలన్నీ, అపర విద్యలన్నీ నేర్చుకోగలుగుతాము. తద్వారా శ్రవణ మనన నిధిధ్యాసనలతో, గురువుపదేశములతో, శాస్త్ర పఠనముతో మనము పరావిద్యను గ్రహించగలుగుతాము, ముక్తులమవుతాము. ఆ పరావిద్య స్వరూపిణి సాక్షాత్తుగా శారదాదేవి. శారదాదేవి, సరస్వతీదేవి ఇద్దరూ ఒక్కరే.
మనకి బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చే దేవి శారదా మాతగా సరస్వతీదేవి మన్ని అనుగ్రహిస్తోంది. ఆ శారదాదేవే సరస్వతి మాతగా లౌకికమైన విద్యలను ఇస్తోంది. హంసవాహని అమ్మవారు. హంసకి మాత్రమే ఈ ప్రపంచంలో పాలు నీరు కలిపి ఇస్తే పాలని మాత్రమే త్రాగి నీటిని వదిలిపెట్టేసే శక్తి, ఆ గుణము ఉంది. అది హంస యొక్క శక్తి. ఆ శక్తి ఇంకా ఎవరికీ లేదు కనుక అలాంటి హంసని వాహనంగా చేసుకుని అమ్మవారు ఉన్నది అని అంటే, అమ్మని సరస్వతి మాతగా ఆరాధించిన వారికి ఆ పాలు నీరుని వేరు చేయగల శక్తి, ఆ జ్ఞానం కలుగుతుంది. అంటే లోకంలో మంచి చెడులు, పాపపుణ్యాలు, కష్ట సుఖాలు, చీకటి వెలుగులు, ద్వంద్వము అన్నీ కలిసిపోయి ఉంటాయి. మనము అమ్మవారి ఆరాధనతో వివేకము కలిగి, వైరాగ్యం కలిగి, దాని వలన మంచి ఏది, చెడు ఏది, పుణ్యమేది, పాపమేది, జ్ఞానమేది, అజ్ఞానమేది, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అనే నిత్య అనిత్య వస్తు వివేకాన్ని పొందగలుగుతాము. కనుక మనం ఈ సరస్వతి మాతని హంసవాహనిగా కూడా ఆరాధించాలి. అలాగే ఈ తల్లి పక్కనే మనకి నెమలి కూడా ఉంటుంది. ఇంకా అంటే సరస్వతి మాతని ఆరాధించడం వల్ల సదసద్ వివేకం కలుగుతుంది. అంటే సత్తు ఏది, అసత్తు ఏది అనే జ్ఞానం మనకి కలుగుతుంది. సత్తు అనంటే పరబ్రహ్మ పరమాత్మ జగన్మాతే, అసత్తు అంటే ఈ ప్రపంచం. ఈ తేడా కూడా మనకి తెలుస్తుంది. ఇంకా పక్కన నెమలి ఉంటుంది. నెమలి పక్షి జాతిలో పక్షులన్నిట్లోకి ఒక మహాద్భుతమైన శక్తి కలిగిన పూజనీయమైనటువంటి ప్రాణి. సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ నెమలి ఈకని శిరస్సు మీద ధరిస్తాడు. ఎందుకు అనంటే, కేవలము ఈ సృష్టిలో పక్షి మాత్రమే అంటే స్త్రీ పురుష సంపర్కం అనేది లేకుండా సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలా సంతాన ఉత్పత్తి చేయగల శక్తి కేవలము నెమలికి మాత్రమే ఉంది. ఇంకా ఏ ప్రాణికి లేదు. మగ నెమలి ఆనంద విలాసంతో సంతోషంగా మేఘాలు గర్జించినప్పుడు, వర్షం పడబోయేటప్పుడు మేఘ గర్జన వినగానే నెమలికి ఆనందం కలుగుతుంది. అది వెంటనే పురివిప్పి నాట్యం చేస్తుంది మగ నెమలి. ఆడనెమలి తన్మయత్వంతో ఆనందంతో చూస్తూ ఉంటుంది. ఇలా ఈ మగ నెమలి పురి విప్పి అందమైన నెమలి ఈకలతో కూడిన పెద్ద పురి, దాంతో చక్కగా ఆనందంగా నాట్యం ఆడుతూ ఉంటే, ఆ నాట్యము పరాకాష్ట స్థితికి వచ్చినప్పుడు ఈ మగపక్షి కన్నుల నుంచి ఆనంద బాష్పాలు రాలతాయిట. ఆనందంతో వచ్చిన ఆనంద బిందువులు, అశ్రు బిందువులు జాలువారుతూ ఉంటే ఆడపక్షి వచ్చి వాటిని గ్రోలుతుందిట, ఆ నీరు త్రాగుతుంది. ఆమె గర్భం ధరించి సంతానాన్ని కంటుందిట. సో ఇది ఒక అరుదైన అద్భుతమైన లక్షణం. అటువంటి లక్షణానికి చిహ్నంగా మనకి సరస్వతి మాత దగ్గర నెమలి కనిపిస్తుంది. నెమలి పరిపూర్ణ జ్ఞాన స్వరూపురాలైన సరస్వతీ దేవికి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా వాహనంగా చెప్పబడింది. ఈ గొప్పదనం ప్రత్యేకత ఉండడం వల్లే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా దాన్ని వాహనంలా స్వీకరించాడు, నెమలిని. అంటే దీనివల్ల ఏమి గ్రహించాలి మనము అనంటే, ఎప్పుడూ కూడా జ్ఞానము అనేది ఆ పరమాత్మ అనుగ్రహం వల్లే రావాలి. కేవలము లౌకిక భౌతికమైన సుఖ భోగాల కోసం మాత్రమే మనము ఎప్పుడూ కూడా వెంపర్లాడకూడదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. భౌతికమైనవన్నీ క్షణికాలు, తాత్కాలికాలు, అవి నశించిపోతాయి. పరమాత్మ నుంచి, జగన్మాత నుంచి మనకి ఏది లభిస్తుందో అది జ్ఞానము. ఆ జ్ఞానమే శాశ్వతము అని అర్థం. సరస్వతి మాత జపమాల ధరిస్తుంది, పుస్తకాలని పట్టుకుంటుంది. పుస్తకములు వేదములకి, వేద విజ్ఞానానికి సంకేతం. జపమాల ఈ అమ్మవారు ధరించిన అక్షమాల, అక్షమాలనే మనం జపమాల అంటాము. ఈ జపమాల ఓంకారానికి, ప్రణవమునకు సంకేతం. సర్వ విద్యలు కూడా ప్రణవములో నుంచే వచ్చాయి. అక్షరాలన్నీ, పదాలన్నీ, వాక్యాలు, భాష, వాంగ్మయం సర్వము, యావద్ విశ్వము, వస్తుజాతం కూడా
ఓం అనే ఆ ప్రణవములో నుంచే, ఓంకారంలోంచే వచ్చాయి అని మనకి మాండుక్యోపనిషత్తులో మంత్రాలు చెప్పాయి. దానికి భాష్యం రచించినటువంటి ఆదిశంకర భగవత్పాదులు నిరూపించి మనకి అర్థమయ్యేలా వివరించి చెప్పారు. ఓంకారం ఆవు మాలలో నుంచి ఏ విధంగా సర్వభాషలు వచ్చాయి, వస్తుజాతమంతా వచ్చింది అన్నది. ఈ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి అక్షమాల ఇలా విద్యలకి, ఓంకారానికి సంకేతం. అంటే జగన్మాత సరస్వతీదేవి ప్రణవ స్వరూపిణి, ఆవిడే మంత్ర మాతృకా స్వరూపిణి, ఆవిడే సర్వ విద్యా స్వరూపిణి, సర్వశక్తులకు మూలమైన వాగ్రూపిణి. జిహ్వ అంటే మనం లోపలి నుంచి మనకి పరాపశ్యంతి మధ్యమా వైఖరి అనే 4 పద్ధతులలో సంస్కరింపబడి పరమాత్మ అనుగ్రహ శక్తి వాగ్ రూపంలో సరస్వతీమాత అనుగ్రహం వలన వాక్కు రూపంలో బయల్వెడలి బహిర్గతమవుతుంది. సో అమ్మవారు బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని తన నోటిలో ధరించాడు అని చెప్తారు. దానికి అర్థమేమిటి? దానివల్లే సృష్టి చెయ్యగలుగుతున్నాడట. అంటే వాగ్ రూపంలో ఉన్న మన శక్తి జగన్మాత సరస్వతీదేవి. దేవీ భాగవతంలో త్రిభువనేశ్వరి దేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి సృష్టి స్థితి లయలను చేయమని చెప్పి వారికి కర్తవ్య నిర్వహణలో సహకారులుగా ఉండడానికి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, గౌరీదేవి ముగ్గురు త్రిశక్తులను చేసి ఇచ్చిందని చెప్తారు. ఇందులో త్రిమూర్తి తత్వం దాగి ఉంది. ఋగ్వేదంలోని సరస్వతి సూక్తంలో, శ్రీ సరస్వతి రహస్య ఉపనిషత్తులో మహాసరస్వతీదేవి జ్ఞాన ప్రదాయినిగా, భుక్తిముక్తి ప్రదాయిని అయిన పరబ్రహ్మ స్వరూపిణిగా చెప్పబడింది. తత్వతః ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెప్పబడిన సచ్చిదానంద పరబ్రహ్మమే జ్ఞాన అధిష్టాన దేవతగా, జ్ఞాన సరస్వతి మాతగా ఆవిర్భవించింది. జ్ఞాన స్వరూపిణి కనుక ఆవిడ శుద్ధ సత్వ స్వరూపిణి. ఆ శుద్ధ సత్వాన్ని సూచించే ధవళ వస్త్రాలని ధరిస్తుంది అమ్మవారు. ఎరుపు రంగు అంచుతో ఉన్న తెల్లని, స్వచ్ఛమైన తెల్లని పట్టు వస్త్రాలని అమ్మ ధరిస్తుంది. ముత్యాల హారాలని ధరిస్తుంది. శ్వేతాంబర ధారిణి అయి విరాజిల్లుతుంది. కనుక అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆ వేద నిదర్శనమైన పుస్తకాలు, ఓంకారాన్ని సూచించే జపమాల, ఇవన్నీ కూడా చాలా మహిమోపేతమైనవి అని వేదములు సాక్షాత్తు అవి కూడా దేవతలు, దేవతా స్వరూపాలే, సర్వశక్తిమంతములే అని వేదంలో ఉన్న సరస్వతి సూక్తంలో సరస్వతి రహస్య ఉపనిషత్తు అని ఉంది. అందులో సరస్వతి మాత తత్వాన్ని చెప్పారు, మంత్రాలను ఇచ్చారు, ఎలా ఆరాధించాలో కూడా తెలియజేశారు. సరస్వతి మాత తన చేతిలో వీణని ధరించి ఉంటుంది. ఆ వీణ పేరు కచ్చపి. కచ్చపి అనంటే అసలు తాబేలు అని అర్థం. ఆ పదానికి అర్థం ఆడ తాబేలు. సో అమ్మవారి కచ్చపి వీణానాదంతో అమ్మవారు ఆనందిస్తూ ఉంటుంది. ఆ వీణానాదం తంత్రులు మీటుతూ ఉన్నప్పుడు వచ్చే శబ్ద ధ్వనుల నుంచి భాషలన్నీ ఆవిర్భవించాయి. సృష్టి అంతా ఆనంద పరవశమై జ్ఞానంతో విరాజిల్లుతోంది. అంటే పరదేవతను ఎవరు ఈ జగన్మాతను వీణానాదంతో ఆరాధిస్తారో వారందరూ కూడా అమ్మవారికి అత్యంత ప్రియమైన భక్తులు. కచ్చపి వీణా స్వనం ఆ శబ్దంలో నుంచి విద్యలు, శాస్త్రాలు అన్నీ ఇలా జాలువారుతున్నాయి అని చెప్తారు మనకి ఆ ఉపనిషత్తులలో. సరస్వతి మంత్రము అంత గొప్పది. సర్వ ప్రాణులలో ఉన్న వాక్ శక్తి, శబ్దశక్తి, కవన, ధారణ, ప్రవచన, ఈ శక్తులన్నీ, గ్రంథ రచనా శక్తి, స్వర సంధాన శక్తి, గీత వాద్య శక్తి, ఇవన్నీ కూడా అమ్మవారి సరస్వతీదేవి యొక్క వివిధ ప్రకటిత రూపాలు. ఈ తల్లి సచ్చిదానంద నాద బిందు కళా స్వరూపిణి, శబ్ద స్వరూపిణి, ఓంకార స్వరూపిణి. మనకి చాలా ఉపనిషత్తులలో, మహాభాగవత పురాణంలో, పద్మపురాణంలో, బ్రహ్మ వైవర్త పురాణంలో, కావ్యనాటక సాహిత్యాలలో సరస్వతి మాతను గురించిన అనేక స్తోత్రాలు, కీర్తనలు ఉన్నాయి. పరమ సహజ కవి, భక్తుడు, పరమ భక్తుడు ఆయన బమ్మర పోతనామాచ్యుల వారు సరస్వతి మాతను స్తోత్రించి
వేద సూక్తాలన్నింటిలో ఉన్న సరస్వతి 16 సరస్వతి మంత్రాలలో ఉన్న మంత్ర శక్తిని, ఆ బీజాక్షరాల సారాన్ని కూడా తీసుకుని ఒక్క పద్యంలో పరమ అద్భుతంగా మనందరి కోసం అనుగ్రహించి ఇచ్చారు. ఈ ఒక్క పద్యాన్ని మనం కంఠస్థం చేసి శారదామాతని, సరస్వతి మాతని గనక ఆరాధిస్తే 16 సరస్వతి సూక్తాలని, అమ్మవారి యొక్క ఆ వేదంలో ఉన్న సరస్వతి సూక్తాన్ని పఠించిన ఫలం మనకి లభిస్తుంది. విద్యార్థులే కాదు, మానవులందరూ కూడా ఈ పద్యాన్ని తప్పక పఠించాలి, చదవాలి, కంఠస్థం చేయాలి. శారద నీరదేందు ఖనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహిని సుధాకార తనుప్పు నిన్ను మది నెన్నడు గానగ కల్గు భారతి, నిన్ను గానగ నెప్పుడు కల్గు భారతి అంటే అమ్మా ఇలాంటి నిన్ను నేనెప్పుడు చూడగలుగుతానో కదా అంటూ శారదాదేవి ఎలా ఉంటుందో వర్ణించారు. అమ్మ ఎలా ఉందిట, అమ్మ భారతీదేవి నేను నిన్నెప్పుడు చూడగలుగుతానో కదా, సృష్టిలో ఉన్న తెల్లనైనటువంటి సుగంధ భరితమైన ఆహ్లాదకరమైన అన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ చెప్పేశారు. మల్లెలు, మొల్లలు, చంద్రుడు, తెల్లని రాజహంసలు, జాజి పూలు, మనం లిల్లీ పూలు అని అంటాం అలాంటి పూలు, మంచు, పాల నురుగు, వెండికొండ, తెల్లని పగడాలు, ముత్యాలు, నాగేంద్రుడు ఆయన కూడా తెల్లగా ఉంటాడు, మెత్తగా ఉంటాడు, శుద్ధ స్ఫటిక మణి నిపుడైనటువంటి శివుడు, పరమశివుడు, ఆ ఈశ్వరుడు ధరించే నాగరాజు, కుంద పుష్పములు, కుందమాల అని అంటాము, కుంద పుష్పాలు, మల్లెలు, మొల్లలు, విరజాజులు, తెల్ల మందారాలు, పాల సముద్రము, తెల్ల కలువలు, వీటన్నింటినీ ఒక్క చోట రాసి పోసి వాటికి అమృతత్వాన్ని కలిపి పరమాత్మ శక్తితో తయారు చేసిన రూపము సరస్వతీదేవిట. అలా చెప్పారు. ఇంత అద్భుతమైన పద్యం ఇది. ఆదిపరాశక్తి మొట్టమొదటిసారిగా ప్రకటితమై పంచదేవతా శక్తులలో సరస్వతి మాతగా ఆవిర్భవించింది కదా. మొదట్లో ఉన్న ఆ 5 శక్తులు మనం చెప్పుకున్నాం, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాధ, సావిత్రి అని అంటూ చెప్పుకున్నాము. సో అలాంటి ఈ మూల ప్రకృతి తత్వమైన సరస్వతీదేవిని శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు సప్తమి తిథి నాడు వసంత పంచమి రోజున మనం మూలా నక్షత్రం రోజుల్లో కూడా విశేషంగా పూజిస్తాము. మాఘ శుద్ధ పంచమి వసంత పంచమి, దాన్ని శ్రీ పంచమి అని అంటాము. ఈ జ్ఞాన సరస్వతీదేవిని ఆ రోజు ఆరాధించాలి. ఎందుకంటే వసంత పంచమి అక్షరాభ్యాసాలకి, ఉపనయనానికి కూడా అత్యంత అనుకూలమైనటువంటి ముహూర్తం. అది చాలా గొప్పది వసంత పంచమి. వసంత మాస ఆగమనాన్ని కోరుతూ వసంతుణ్ణి, రతి మన్మథులను వసంత పంచమిన ఆహ్వానిస్తూ పూజిస్తాము. దానివల్ల మనుషులలో పరస్పరము ప్రేమ, అవగాహన, అండర్స్టాండింగు, సహన శక్తి కలుగుతాయి. అలాగే జగన్మాత సరస్వతీదేవిని కూడా మనం ప్రార్థిస్తాము. చంద్రికా చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబల భోగద భారతీ భామ గోవింద గోమతి శివ అనంటూ మనం సరస్వతీ దేవిని కూడా మనం రోజు పూజిస్తూ ఉంటాము. శరదిందు వికాస మందహాసం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీ ముపాసే అనంటూ అందరూ కూడా సరస్వతి మాతను ప్రార్థిస్తారు. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్త్రపటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అనంటూ అమ్మను ప్రార్థించి కావ్యరచన సాగించారు. శ్రీ సరస్వతి ద్వాదశ నామ స్తోత్రంలో సరస్వతీదేవి యొక్క 12 నామాలు ఇవ్వబడ్డాయి. మనమందరము కూడా అమ్మవారిని ఈ 12 నామాలతో స్తోత్రిస్తే ఆ ఉచ్చారణ వల్ల మనలో కలిగే శబ్ద ప్రకంపనల వల్ల మన నాడీ వ్యవస్థ ఆరోగ్యవంతమవుతుంది. మన బుద్ధికి చురుకుదనము, ధారణ శక్తి, జ్ఞాపక శక్తి వర్ధిల్లుతాయి. ఓం సరస్వతి త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని
పంచమం జగతి ఖ్యాతం షష్టం వాగీశ్వరీ తథా కౌమారి సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంట ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యాం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరి సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపి సరస్వతి. ఇది శ్రీ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం అని చెప్పుకుంటాం మనము. ఈ ద్వాదశ నామాలతో అమ్మవారిని ఆరాధించాలి. జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు కూడా తాము ఏర్పరిచిన జగద్గురు పీఠాలు 5 కూడా శారదాదేవిని ప్రతిష్ఠించారు. శారదా చంద్రమౌళీశ్వర పూజ చెయ్యాలి అని నియమించారు. బాసరలో జ్ఞాన సరస్వతీదేవి సాక్షాత్తుగా కొలువై ఉంది. విశ్వమంతా వ్యాపించిన చైతన్య శక్తి అయిన ఈ శ్రీ శారదా మాతే సరస్వతీదేవి భూమండలమంతా వ్యాపించి ఉంది. అనేక ప్రాంతాలలో ఉంది. ఈవిడే కాశ్మీరులో కాశ్మీరే సరస్వతి అని అంటాం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశ్మీరంలో సరస్వతి మాతగా వెలసింది కనుక మనము ప్రతి సంవత్సరము కూడా ఆ అమ్మవారిని ఈ శరత్కాలంలో విశేషంగా మూలా నక్షత్రం నాడు ప్రార్థిస్తాము. కానీ జీవితంలో జీవి పుట్టినప్పటి నుంచి జీవితాంతము మనము ఆరాధించవలసినది సరస్వతి మాతనే. ఎందుకంటే వాక్శక్తి లేకపోతే బ్రతికే లేదు, జీవితమే లేదు. మూలా నక్షత్రం నాడు సరస్వతీదేవిని విగ్రహంలోకి కానీ పటంలోకి కానీ కలశంలోకి కానీ దేనిలోకైనా ప్రతీక ఉపాసన అని అంటాము. అలా ఆవాహన చేసి మనము సరస్వతి దశ శ్లోకాలతో కానీ ద్వాదశనామ స్తోత్రంతో కానీ బీజయుత మంత్రాలతో, ఐం అనేది సరస్వతి బీజము. కాళిదాస మహాకవి కేవలము ఐం బీజ అక్షర జపంతో సరస్వతి మాతే కాళికాదేవిగా వచ్చి ఆయన అనుగ్రహించి మహాపండితుణ్ణి చేసింది. ఈ ప్రణోదేవి మంత్రంతో కానీ ఆనోదివ ఇతి అనే ఒక మంత్రం ఉంది. పావకాన అనే ఒక పరమ పవిత్రమైన మంత్రం, మహా అర్ణ అనే మంత్రం, యద్వాగ్వదంతి అని అంటూ ఇంకొక మంత్రం, ఓం దేవీం వాచ్యం అజయంత దేవాహన్ అంటే అదొక మంత్రం. ఇలాంటి ఏ మంత్రాలతోనైనా మనం కనుక అమ్మవారిని ఉపాసిస్తే వారందరూ కూడా సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఆద్యంత రహిత అయిన జగన్మాత అనుగ్రహంతో అందరూ కూడా చాలా శక్తిమంతులవుతారు. ఈ జగన్మాత అమ్మవారిని అనేక నామరూపాలతో కూడా స్తోత్రించారు. ఈవిడ ఘంటా, శూలము, ముసలము, హలాయుధము, శంఖము, చక్రం, విల్లు, బాణాలు అనే ఆయుధాలని తన అత్యంత కోమలమైన తామర పూల వంటి హస్తాలలో ధరించి శరత్కాలపు చంద్రుని కాంతి వంటి కాంతి కలిగి గౌరీదేవి శరీరం నుంచి ఆవిర్భవించినదై అమ్మవారు ముల్లోకాలకి ఆధారభూతమై మహా అనే విశేషణంతో కూడిన తన పరబ్రహ్మతత్వాన్ని తెలియజేస్తున్న మహాసరస్వతి దేవిగా అందరితో ఆరాధించబడుతోంది, అనుగ్రహిస్తోంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన ఆది పరాశక్తి సరస్వతి మాతగా మనలోని అజ్ఞానాన్ని, అవిద్యని, అహంకారం, మమకారాలని అన్నిటినీ కూడా పోగొట్టి మనకి శక్తినిస్తోంది. విద్యా సమస్త తవ దేవి భేదాహ స్త్రియ సమస్త సకలా జగత్సు త్వయైకయా పూరితమంబయైతత్ కాతే స్తుతి స్తవ్య పరా పరోక్తి. అంటే అమ్మ సరస్వతీదేవి సమస్త విద్యలు, మంత్రలు, ఉపాసనలు అన్నీ కూడా నీ భిన్న రూపాలే తల్లి. నీ లోకంలో స్త్రీలంతా నీ అంశలే, నీవే తల్లివి. అమ్మలగన్న అమ్మవి అనంటూ అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలప్టమ్మ అనంటూ కీర్తించిన జగన్మాత కూడా మహాసరస్వతి దేవియే. సో ఇలాంటి సరస్వతి మాత యొక్క అనుగ్రహము ఎవరికి ఉంటుందో వారు బ్రహ్మజ్ఞానంతో ప్రకాశిస్తారు. ఈ దేవిని అశ్వలాయన మహర్షి సరస్వతి మాతను అనేక స్తోత్రాలతో స్తోత్రించారు. చాలా మంది ఎన్నో దేవి స్తుతులతో చాలా మంది మహర్షులు లక్షలు కోట్ల స్తోత్ర శ్లోకాలు ఉన్నాయి. కానీ ఒక 9-10 శ్లోకాలని కేవలము అమ్మని ప్రార్థించడానికని ఇప్పుడు పఠించుకుందాము. ఇది విన్నా కూడా ఆ జ్ఞానము మనకి లభిస్తుంది, ఆ శబ్ద శక్తి మనకి
ఆనందాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని ఇస్తుంది. మనలోని దుర్గుణాలను, దుష్టత్వాన్ని, అజ్ఞానాన్ని పోగొడుతుంది. చతుర్ముఖ ముఖాంభోజ వనహంస వధూర్మమ వధూః మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్ల సరస్వతి. అమ్మవారు అంతటా మొత్తం తెల్లగా ఉంటుంది, ఎందుకంటే జ్ఞానము తెలుపు కదా. కనుక చతుర్ముఖ బ్రహ్మదేవుడి ముఖము అనే పద్మవనంలో విహరించే హంసవైనటువంటి పరిపూర్ణంగా స్వచ్ఛమైన తెల్లదనం కలిగిన సర్వశుక్లవైన సరస్వతి మాత, నీవు నిత్యము నా మనస్సులో, నా హృదయంలో, నా బుద్ధిలో ఉండి నన్ను అనుగ్రహించు, నాకు ఆనందాన్ని కలిగించు. నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహిమే. అమ్మా, కాశ్మీర పురవాసినివైన నిన్ను నేను ప్రార్థిస్తున్నా, నాకు నిత్యము విద్యని దానంగా ఇవ్వు తల్లి. మనం అందరం ఇలా ప్రార్థించాలి. అక్షసూత్రాంకుశధర పాశ పుస్తక ధారిణి ముక్తాహార సమాయుక్త వాచి తిష్టతు మే సదా. జపమాలను, అంకుశాన్ని, పాశాన్ని, పుస్తకాన్ని ధరించి ముత్యాల హారంతో ప్రకాశించే సరస్వతి మాత, నీవు ఎప్పుడూ నా వాక్కులలో నివసించి ఉండు, నాకు వాక్శక్తిని అనుగ్రహించమ్మా. కంబుకంఠి సుతామ్రోష్టి సర్వాభరణ భూషిత మహాసరస్వతీదేవి జిహ్వాగ్రే సన్నివేశ్యతాం. తల్లి, శంఖం వంటి మెడ కలిగిన ఎర్రని పెదవులు, అందమైన పెదవులు, దొండపండు వంటి పెదవులు అని అంటారు, కలిగిన సర్వాభరణ భూషితమైన మహాసరస్వతీదేవి తల్లి, నీవు నా జిహ్వాగ్రంలో నివసించమ్మా. అంటే మనం మాట్లాడే ప్రతి మాట ధర్మబద్ధమైనది అవ్వాలి, సత్యం అవ్వాలి. సత్యవాక్కులే, మంచి మాటలే, హితకరమైన వాక్కులే మన నోటి వెంట రావాలి. యా శ్రద్ధ ధారణా మేధ వాగ్దేవి విధి వల్లభ భక్త జిహ్వాగ్ర సదన శమాది గుణదాయిని. అమ్మ తల్లి, ఏ జగన్మాత యా శ్రద్ధ ధారణా మేధ, ఈ అమ్మవారి ఆరాధన వల్లే మనకి శ్రద్ధ కలుగుతుంది, ధారణా శక్తి, మేధాశక్తి వర్ధిల్లుతుంది. ఈ అమ్మ వాగ్దేవి, బ్రహ్మదేవుడి యొక్క భార్య, విధి వల్లభ. అలాంటి తల్లి, నీవు నా జిహ్వాగ్రంలో ఉండి నాకు శమదమాది గుణములను అనుగ్రహించమ్మా అని మనం ప్రార్థిస్తున్నాము. ఏ జగన్మాత ఇలాంటి శక్తులన్నిటినీ కూడా మనకి అనుగ్రహించే జగన్మాత అంటే జ్ఞాన స్వరూపిణం. ఆ జగన్మాతే మనకి శమదమాదులు అంటే ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించుగాక అని. చంద్రరేఖ చేత అలంకరించబడిన కేశపాశాలతో ఉండే తల్లి మనలో ఉన్న తాపాలని, భవతాపాన్ని, లోకంలో జనన మరణ వలయంలో పడే తాపాన్ని తొలగించాలి. అమృత స్వరూపురాలైన జగన్మాత మనకు అమృతత్వాన్ని ఇవ్వాలి అని మనము ఆ మాతని ప్రార్థిస్తున్నాము. నమామి యామిని నాథ రేఖాలంకృత కుంతలాం భవానీం భవసంతాప నిర్వాణ సుధా నదీం. యః కవిత్వం నిరాటంకం భుక్తి ముక్తి చ వాంఛతి సహ అభ్యర్చ్యతాం దశ శ్లోక్య నిత్యం స్తౌతి సరస్వతి. ఎవరు నిరాటంకమైన కవిత్వాన్ని, భుక్తిముక్తులను కోరుకుంటారో వారు ఈ తల్లిని పూజించి ఇప్పుడు మనం చేస్తున్న ఈ దశ శ్లోకి చేత ప్రార్థిస్తామో వారికి సరస్వతి మాత సంపూర్ణ కటాక్షం లభిస్తుందిట. తస్యైవం స్తువతో నిత్యం సమర్ప్యత్యత సరస్వతిం భక్తి శ్రద్ధాభియుక్తస్య షాణ్మాసాత్ ప్రత్యయో భవేత్. ఎవరైతే ఇలా అమ్మని ప్రార్థిస్తారో, 6 నెలలు భక్తి శ్రద్ధలతో జపిస్తారో వారికి అమ్మవారి మీద అచంచలమైన విశ్వాసము, అమ్మ అనుగ్రహించే జ్ఞానము లభిస్తుందిట. తతః ప్రవర్తతే వాణి స్వేచ్ఛయా లలితాక్షర గద్య పద్యాత్మకై శబ్దై అప్రమేయై విపక్షితై అశ్రుతో బుచ్యతే గ్రంథ ప్రాయ సారస్వత కవి. అంటే అంతటా కూడా ఈ లలితాక్షరములు కలిగినటు, లలితమైన అక్షరాలు కలిగిన వాణి వారిలో నుంచి ఎవరైతే 6 నెలలు ఉపాసిస్తారో, మంత్ర జపం చేస్తారో, ఈ శ్లోకాలని పఠిస్తారో వారికి స్వేచ్ఛగా మాట్లాడే వాక్ శక్తి కలుగుతుందిట. గద్య పద్యాత్మకాలైన, అప్రమేయములైన, వివక్షితములైన శబ్దాలతో మాట్లాడగలుగుతారట. వాటిని విన్నా, చదివినా కూడా వారికి
ఇలా చూడగానే ఆ జ్ఞానం కలుగుతుందిట. అటువంటి వారికి చదవని, చూడని శాస్త్రముల, గ్రంథముల జ్ఞానము కూడా దర్శనమిస్తుందిట. అంటే అమ్మని ప్రార్థిస్తే అష్టాదశ విద్యలని కూడా ఆవిడ అనుగ్రహిస్తుంది. అనుగ్రహించేటప్పటికల్లా అలా కష్టపడి ఏళ్లకేళ్ళు చదవకపోయినా ఆ జ్ఞానం మనకి స్ఫురిస్తుంది, లభిస్తుంది. కాళిదాస మహాకవి ఈ విధంగానే ఆ జ్ఞానాన్ని పొందారు. ఆయనే కాదు, చాలా మంది దేవీ దేవతల అనుగ్రహాలతోనే, సరస్వతీ మాత అనుగ్రహంతో దేవీ దేవతలు కూడా శక్తిని పొందారు. శ్రీహర్షుడు లాంటి మహాకవులు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే జ్ఞానం పొందారు. సరస్వతీ మాత అనుగ్రహంతోనే అందరూ కూడా వివేకవంతులై మనగలుగుతారు. ఐం అంబితమే నదీతమే దేవీతమే సరస్వతి అప్రశస్త ఇవన్మసి ప్రశస్తి మంబనస్కృతి అనంటూ వేదము అమ్మవారిని, సరస్వతీదేవిని స్తుతిస్తోంది. ఐం ఓ అంబితములారా, నదీతమా, సరస్వతీమాత, ఓ అంబా, మా యందలి ప్రశస్తమైనటువంటి, అంటే మాలో ఉన్న దోషాలని, అప్రశస్తాలని పోగొట్టి మాకు శుభాలని, ప్రశస్తిని కలుగజేయుమమ్మా అంటూ వేదమాత కూడా సరస్వతి మాతను ప్రార్థిస్తోంది. అటువంటి సరస్వతి మాతను మనమందరము కూడా ప్రతిరోజు, ప్రతినిత్యము, ప్రతి క్షణము పూజిద్దాము. విశేషంగా ఈ శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున సప్తమి తిథిన సరస్వతి మాతగా అలంకరించబడిన ఆది పరాశక్తిని, కనకదుర్గా మహాదేవిని అర్చించి అమ్మ ఆశీస్సులు పొందుదాము. స్వస్తి.